తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి మనకొక 2 మేజర్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో, ఆ మేజర్ అప్డేట్స్ గురించి డీటెయిల్‌గా ఈ వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే, మీకు అప్డేట్స్ అనేది తొందరగా రీచ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, వెన్ ఇట్ కమ్స్ టు ద మేజర్ అప్డేట్స్ మనకు తెలంగాణ దోస్త్‌కు సంబంధించి స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ దాంతో పాటుగా ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. స్పెషల్ డ్రైవ్ ఫేస్, ఇంట్రా కాలేజ్ ఫేస్. సో, ఈ రెండిటికి సంబంధించిన షెడ్యూల్స్ వచ్చినాయి. అండ్ ఇవి అయిపోయిన తర్వాత మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉండడం అయితే జరుగుతన్నట్టు. సో, మనకొచ్చిన మేజర్ అప్డేట్స్ ఇవి రెండే. సో, వాటికి సంబంధించిన షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ టీజీసీహెచ్‌ఈ నుండి మనకు దోస్తుకు సంబంధించిన అప్డేట్ ఇది. సో, ఏంది కదా అంటే మనకు ఎంపీసీకి సంబంధించిన ఫేజ్ 3 కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత ఎవరికైతే సీట్ రాలేదో ఎబ్సెట్‌కి సంబంధించిన ఫేజ్ 3 కౌన్సెలింగ్ అనేది అయిపోతాదన్నట్టు. ఓకేనా. సో, అందులోపల సీట్ రానోళ్ళకి డిగ్రీలో జాయిన్ కావడానికి ఇదొక మంచి ఆప్షను. సో, వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటారు అని చెప్పి మనకైతే ఈ షెడ్యూల్ రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. స్పెషల్ డ్రైవ్ ఫేజ్‌కి సంబంధించి. ఓకేనా. సో, మనకు ఎబ్సెట్‌కి సంబంధించిన ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 అయిపోయింది. అండ్ దాంతో పాటుగా మనకు ఫేజ్ 3 అనేది అయిపోయింది. ఓకేనా. సో, ఫేజ్ 3 కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రాకపోతే డిగ్రీ లోపల జాయిన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటదన్నట్టు. సో, డిగ్రీ లోపల జాయిన్ కావడానికి డేట్ అనేది అయిపోయింది కాబట్టి మనకు డిగ్రీకి సంబంధించి ఫేజ్ 1 అయిపోయింది. ఫేజ్ 2 అయిపోయింది. ఫేజ్ 3 అయిపోయింది. స్పెషల్ ఫేజ్ కూడా పెట్టిర్రు. ఆ స్పెషల్ ఫేజ్ కూడా అయిపోయింది. సో, అన్ని ఫేజ్‌లు అయిపోయినాయి. డిగ్రీ అయిపోయింది. బీటెక్‌లో సీట్ రాలేదు. వాళ్ళ ఇయర్ వేస్ట్ అయితది అనే దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మనోళ్ళు ఏం చేసిర్రు కదా అంటే ఒక స్పెషల్ ఫేస్ పెట్టిరన్నట్టు. దాన్నే స్పెషల్ డ్రైవ్ ఫేస్ అని జెప్పి అంటా ఉంటాం. సో, ఈ డిగ్రీలో జాయిన్ గావడానికి ఇదొక మంచి ఆప్షన్. ఒకవేళ మీకు ఎబ్సెట్‌కి సంబంధించి ఫేజ్ 3లో సీట్ రాకపోతే, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో సీట్ రాకపోతే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకేనా. సో, ఇక్కడ మనం జూసుకుంటే మనకు షెడ్యూల్ అయితే రిలీజ్ జేషిర్రు. మనకు 6థ్ ఆగస్ట్ 2026 నుండి ఈ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ గావడం అయితే జరుగుతాదన్నట్టు. 6థ్ ఆగస్ట్ 2026 నుండి 11థ్ ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఇచ్చారన్నట్టు. ఓకేనా. సో, మీరు ఫ్రెష్‌గా 6థ్ ఆగస్ట్ నుండి ఓకేనా, 11థ్ ఆగస్ట్ వరకు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు డిగ్రీ లోపల. ఓకేనా. సో, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. నాకు ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో సీట్ రాలే, స్పెషల్ ఫేజ్‌లో సీట్ రాలే అనుకున్నోళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, మేము రిజిస్ట్రేషన్ చేసుకోలే అన్నోళ్ళు మాత్రం 6థ్ ఆగస్ట్ నుండి 8థ్ ఆగస్ట్ వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు విత్ ₹400 ఫీ. ఓకేనా. ₹400 ఉంటది. ప్లస్ ₹25 చార్జెస్ ఉంటాయన్నట్టు. ₹425 తోటి మనం కొత్తగా స్పెషల్ డ్రైవ్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కూడా డిగ్రీలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే స్పెషల్ డ్రైవ్ ఫేజ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది 6థ్ ఆగస్ట్ నుండి స్టార్ట్ అయిపోతాయి బ్రో. మీరు 12థ్ ఆగస్ట్ 2026 దాకా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. 12థ్ ఆగస్ట్ 2026 దాకా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల అప్‌లోడ్ చేసిన. మీరు అక్కడి నుండి చెక్ చేసుకోవచ్చు. నేను మీకు ఐ బటన్స్ లోపల వీడియో ఇస్తా. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా వీడియో వస్తా అన్నట్టు. ఆన్‌లైన్ లోపల ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పి వీడియో చేసిన. అండ్ వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలి అని చెప్పి వీడియో చేసిన అన్నట్టు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ వీడియో చూడుర్రి. అండ్ వెబ్ ఆప్షన్స్ వీడియో చూడుర్రి. మీకు క్లియర్‌గా అర్థమైతది. వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి, అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 12థ్ ఆగస్ట్ దాకా టైం అయితే ఉంది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు నాది ఎన్‌సీసీ, నాది పీహెచ్, నాది సీఏపీ, నాది ఎక్స్‌ట్రా స్పోర్ట్స్ ఉన్నది. లేదా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీకి సంబంధించిన సర్టిఫికేట్లు ఉన్నాయి అనుకున్నోళ్ళు వెరిఫికేషన్‌కెళ్ళాల్సి ఉంటదన్నట్టు. 12థ్ ఆగస్ట్ 2026 రోజు యూనివర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి వెరిఫికేషన్ కోసము. సో, మీరు ఒకవేళ ఏదైనా స్పెషల్ కేటగిరీ అయితే మాత్రం డెఫినిట్‌గా మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళాల్సి ఉంటది. 12థ్ ఆగస్ట్ 2026 రోజు. ఓకేనా. సో, ఆఫ్టర్ థట్ మనకు స్పెషల్ డ్రైవ్ ఫేజ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అనేది 14థ్ ఆగస్ట్ 2026 రోజు రిలీజ్ అయిపోతాయి. ఓకేనా. 14థ్ ఆగస్ట్ 2026 రోజు స్పెషల్ డ్రైవ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. ఆఫ్టర్ థట్ సీట్ అలాట్‌మెంట్స్ తర్వాత 14థ్ ఆగస్ట్ నుండి 18థ్ ఆగస్ట్ వరకు మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకు టైం అయితే ఉంటదన్నట్టు.
ఓకేనా. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 14థ్ ఆగస్ట్ నుండి 18థ్ ఆగస్ట్ దాకా టైం అయితే ఉంటది. అండ్ మనకు 17థ్ ఆగస్ట్, 18థ్ ఆగస్ట్ 2 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రు కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా. మీరు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫస్ట్ చేసుకోవాల్సి ఉంటది. తర్వాత ఆఫ్‌లైన్ లోపల కాలేజ్‌కెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ థట్ ఏందంటే మనకు ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 అనేది పెట్టిర్రన్నట్టు 20 ఆగస్ట్ రోజు, 21 ఆగస్ట్ రోజు. అంటే మీకు ఫేజ్ 1లో సీట్ అలాట్‌మెంట్ అయినా, లేకపోతే ఫేజ్ 2లో సీట్ అలాట్‌మెంట్ అయినా, లేకపోతే ఫేజ్ 3లో సీట్ అలాట్‌మెంట్ అయినా, లేకపోతే స్పెషల్ ఫేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయినా, లేకపోతే ఈ ఏదైతే స్పెషల్ డ్రైవ్ అని చెప్పి పెట్టిర్రు గదా! ఓకేనా. సో, మనకు ఇప్పుడు ఏదైతే స్పెషల్ డ్రైవ్ ఫేజ్ పెట్టిర్రో, ఈ స్పెషల్ డ్రైవ్ ఫేజ్‌ల సీట్ అలాట్‌మెంట్ అయినా మీకు వచ్చిన కోర్స్ ఓకేనా. మీకొచ్చిన కోర్స్ అనేది నచ్చకుండా ఆ కోర్స్‌ని మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 లోపల చేంజ్ అయితే చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇంట్రా కాలేజ్ ఫేజ్ 2 లోపల మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 21 రోజు అండ్ 20 ఆగస్ట్ 2 రోజుల టైమ్ ఇచ్చిరన్నట్టు. వచ్చిన కాలేజ్ లోపల మాత్రమే మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, 20 రోజు, 21 రోజు 2 డేస్ ఆఫ్ టైమ్ ఇచ్చిర్రు. సో, ఆఫ్టర్ దట్ మనకు 22nd రోజు ఇంట్రా కాలేజ్ ఫేజ్‌కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ కావడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, ఇది చాలా మంచి ఆప్షన్ బ్రో. ఒకవేళ మీరు ఈ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. సో, మంచి ఆప్షన్ ఇట్లాంటి ఆప్షన్ మళ్ళా రాదు. మన అనలిసిస్ ట్యూటర్‌ని ఫాలో అయితే నేను అప్డేట్స్ అనేవి రెగ్యులర్‌గా చెప్తా ఉంటా. మీకు ప్రతీది కూడా డీటెయిల్‌గా అర్థమైతా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మీరు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకోవాలి. మీకు ఒకవేళ ప్రీవియస్‌గా సీట్ అలాట్‌మెంట్ అయితే ఓకేనా. సో, ప్రీవియస్‌గా సీట్ అలాట్‌మెంట్ అయితే మీరు సీసీఓటీపీ చెప్పి కాలేజ్ లోపల జాయిన్ అయితే ఈ స్పెషల్ డ్రైవ్‌కి ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయ్యి జాయిన్ అయినోళ్ళు ఈ స్పెషల్ డ్రైవ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో, మీకు ప్రీవియస్‌గా సీట్ రాకపోయినా మీరు ప్రీవియస్ దోస్త్ ఐడీ తోటి, పిన్ తోటి లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. నాకు ప్రీవియస్‌గా సీట్ రాలేదు అన్నోళ్ళు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఏందంటే కొత్తోళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. కొత్తోళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. అండ్ సీట్ వచ్చి జాయిన్ అయినోళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. ఒకవేళ నేను సీట్‌ని క్యాన్సెల్ చేసుకుంటా అంటే మీకు ఎలిజిబిలిటీ ఇస్తారా ఇవ్వరా తెలవది. సో, అది ఆలోచించకుర్రి. ఎందుకంటే తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి సీట్‌ని క్యాన్సెల్ చేసుకోవడము, మళ్ళీ స్పెషల్ డ్రైవ్ ఫేస్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది చేయకుర్రి. ఓకేనా. సో, అది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి టు గెట్ ఏ సీట్ ఇన్ స్పెషల్ డ్రైవ్ ఫేస్. ఎందుకంటే చాలా సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి. టాప్ కాలేజెస్ కావాలంటే కష్టమైతది కాబట్టి ఏదో ఒక కాలేజ్ అనుకోని అన్ని కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తే మనకు సీట్ అలాట్‌మెంట్ కావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఇది స్పెషల్ డ్రైవ్ ఫేస్‌కి సంబంధించి అండ్ ఇది మన స్పెషల్ డ్రైవ్ ఫేస్‌కి సంబంధించిన షెడ్యూలు. ఓకేనా. సో, ఈ వీడియో తర్వాత ఎండ్ అయిన తర్వాత మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలనే వీడియో వస్తది. వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలనే వీడియో వస్తది. ఆ వీడియోస్‌ని చెక్ జేయరి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.